నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం అందరూ ప్రశాంతంగా జరుపుకున్నారనుకుంటానండి. ఇంకా ఎవరికైనా వీలు కాకపోతే వచ్చే వారం 28వ తారీఖు పౌర్ణమితో కూడిన శుక్రవారం ఆ రోజు కూడా పూజ చేసుకోవచ్చండి. ఆపై వచ్చే వారం సెప్టెంబర్ 4వ తారీఖు కృష్ణాష్టమి ఆ రోజు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. తప్పకుండా వరలక్ష్మి పూజ చేసుకోండి. భక్తితో కొన్ని పువ్వులు సమర్పించి ఆ తల్లిని ప్రార్థించుకుంటే మనకెప్పుడూ తోడు ఉంటుందండి. అలాగే వరలక్ష్మి పూజకి అష్టోత్తరం నేను వేటితో చేసుకుంటానంటే ఎప్పుడు పువ్వులు కుంకుమతోనే చేసుకుంటానండి. ఎర్రటి కుంకుమ అంటే ఆ తల్లికి మహా ఇష్టం అండి. కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటాను. అలాగే ఎరుపు అక్షంతలు పసుపు అక్షంతలు కలుపుకొని వాటితో కూడా అష్టోత్తరం జరుపుకుంటానండి. ఎప్పుడైనా విశేషమైన దినాల్లో నిన్న వరలక్ష్మి వ్రతం రోజు నేను చిట్టి గాజులతో అష్టోత్తరం చేసుకున్నానండి. నా దగ్గర పసుపు ఎరుపు ఆకుపచ్చ చిట్టి గాజులు ఉన్నాయి, వాటితో చేసుకున్నాను. అలాగే విశేషమైన దినాల్లో వెండి పువ్వులు కూడా 108 ఉన్నాయండి నా దగ్గర, వాటితో కూడా నేను అష్టోత్తరం చేసుకుంటాను. అలాగే ముఖ్యంగా దీపావళి అప్పుడు మనం వరలక్ష్మీదేవిని నేను రూపాయి 2 రూపాయల కాసులతో చేసుకుంటానండి. నా దగ్గర 108 కాసులు ఉన్నాయండి. వీటిని నేను పూజలకే ఉపయోగిస్తానండి. అష్టోత్తరం చేసుకున్నాక మళ్ళీ వాటిని పాలతో శుభ్రపరిచి ఆరిపోయాక మళ్ళీ బాక్స్లో పెట్టి దేవుడి గదిలోనే పెట్టుకుంటానండి. వీటితో ఎప్పుడైనా విశేషమైన దినాల్లో ఈ మూడింటితో నేను అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటానండి. ఆ చల్లని తల్లి ఎన్ని చేసుకున్నా కుంకుమతో పువ్వులతో చేసిన అష్టోత్తరాన్ని ఆవిడ చాలా ఇష్టపడుతుందండి. అందరికీ ఆవిడని పూజించుకునే భాగ్యం కలిగించేయమని కోరుకుంటూ నమస్తే.